ఆలయాలకు అప్పుడప్పుడు కొందరు శ్రీమంతులు భారీ విరాళాలు ఇస్తూ ఉంటారు. బంగారు కిరీటాలు, ఆభరణాలు దేవుడికి కానుకలుగా సమర్పించుకుంటారు. అయితే విజయవాడలో ఓ బిచ్చగాడు దేవుడికి ఓ వెండి కిరీటాన్ని కానుకగా సమర్పించుకున్నాడు. మీరు విన్నది నిజమే. ఓ బిచ్చగాడు దేవుడికి వెండి కిరీటాన్ని చేయించి ఇచ్చాడు. ఈ పెద్దయిన పేరు యాదిరెడ్డి. ఆయన తలపై మోసుకొస్తున్న వెండి కిరీటాలను ఆయనే స్వామివారి కోసం స్వయంగా తయారు చేయించారు. ఆ కిరీటాల కోసం ఖర్చు పెట్టిన డబ్బంతా ఆయన భిక్షాటన చేసి సంపాదించారు. చాలా ఏళ్ల క్రితమే విజయవాడ నగరానికి వచ్చిన యాదిరెడ్డి భిక్షాటన చేసి ఆ డబ్బుతో పొట్ట నింపుకుంటారు. ముత్యాలంపాడు సాయిబాబా గుడి, కోదండరామాలయంతో పాటు ఆ చుట్టుపక్కల రద్దీ ప్రాంతాల్లో బిచ్చమెత్తుకుంటూ కనిపిస్తారాయన. అలాంటి యాదిరెడ్డి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. ముత్యాలంపాడు కోదండరామాలయంలోని దేవుని విగ్రహాలకు 3 వెండి కిరీటాలను బహుకరించారు. సుమారు 1,30,000 రూపాయల విలువైన ఈ కిరీటాలను చేయించి దేవాలయానికి అందజేశారు. కిరీటాలతో వచ్చిన యాదిరెడ్డికి ఆలయ నిర్వాహకులు మేళ తాళాలతో స్వాగతం పలికారు. యాదిరెడ్డి చేయించిన కిరీటాలకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ కిరీటాలను సీతారామ లక్ష్మణులకు అలంకరించారు. నేను ఇక్కడే ముత్యాలంపాడే, అందరికీ తెలుసు. తెలుసా, ఎన్ని సంవత్సరాల నుంచి రిక్షా దొక్కాను. ఒక 40 సంవత్సరాలు రిక్షా దొక్కా. తర్వాత నా ఓపిక అయిపోయి ఇక్కడ భిక్షాటం మొదలుపెట్టా. ఇక్కడ రామనాథ దేవాలయంగా, తర్వాత అక్కడికి బాబా గుడి కాడికి వెళ్ళా. బాబా గుడి కాడి నుంచి నాకు కాస్త మామూలుగా డబ్బులు రావటం అయింది. ఒక సంవత్సరంలోనే 1,70,000 దాకా సంపాదించాలంటే భక్తుల హృదయాలు ఎలాగున్నాయో అర్థం చేసుకోవాలి. దర్శనం చేయటం అంటే మామూలు కాదు. వాళ్ళ హృదయాల్లో ఉండి వాళ్ళ రూపాయే ఇవాళ రాముల వారికి ఇచ్చాను. తాను ఎక్కడైతే బిచ్చమెత్తుకునేవాడో అదే దేవాలయంలోని దేవుళ్లకు యాదిరెడ్డి కిరీటాలు చేయించటం విశేషమన్నారు వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డి. యాదిరెడ్డి అనే యాచకుడు ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాలుగా యాచక వృత్తిని స్వీకరించి వచ్చినటువంటి ధనాన్ని మొత్తం కూడా ఎక్కడైతే ఆయన యాచక వృత్తిని ప్రారంభించాడో అదే గుళ్ళో అదే దేవుడికి ప్రసాదంగా కూడా ఇచ్చేయటం జరుగుతూ ఉంది. యాదిరెడ్డి ఇన్నేళ్లుగా భిక్షమెత్తి కూడబెట్టిన డబ్బంతా ఖర్చు పెట్టి దేవుడికి విలువైన కిరీటాలను కానుకగా సమర్పించిన యాదిరెడ్డిని స్థానికులు, భక్తులు ప్రశంసిస్తున్నారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.